విదేశీ మారకపు రేటు ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ ఒక దేశం యొక్క కరెన్సీని మరొక దేశం యొక్క కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకోవటం అంటే మారకం చేసుకోవటమే ఈ విదేశీ మారకం లేదా ఫారిన్ ఎక్స్చేంజ్. లేకపోతే ఒక దేశం యొక్క కరెన్సీ విలువను మరొక దేశం యొక్క కరెన్సీ విలువతో చెప్పటమే ఎక్స్చేంజ్ రేట్, దట్ ఈస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్. ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎందుకు అవసరము అంటే మనము వేరే దేశానికి వెళ్ళినా లేకపోతే మన యొక్క వస్తు సేవలు వేరే దేశానికి ఎగుమతి చేయాలి అన్నా కూడా వాళ్ళ యొక్క కరెన్సీలో మనం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మన కరెన్సీని మనం ఏ దేశానికి వెళ్తున్నామో ఆ దేశపు కరెన్సీతో లేదా ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నామో ఆ దేశపు కరెన్సీతో విలువ కట్టి మారకం చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూరోప్కి వెళ్ళాము, యూరోప్కి వెళ్ళిన తర్వాత మన రూపాయలు అనేవి అక్కడ చెల్లవు, మన రూపీస్ను మనం అక్కడ ఫౌండ్స్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది, లేదంటే యూరోస్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. అలా మార్చుకున్నప్పుడు మనకు ఎక్కువ రూపాయలు కానీ వాళ్ళ కరెన్సీకి చెల్లించాల్సి వస్తే అక్కడ మనం రూపాయి విలువ తగ్గింది అంటాము. లేదు మన రూపాయలు తక్కువగా చెల్లించాల్సి వస్తే మన రూపాయి విలువ పెరిగింది అని చెప్తాము. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డామినేషన్ ఉంది కాబట్టి ఆ డాలర్ అనేది ప్రతి దేశంలో కూడా వస్తు సేవలను కొనడానికి యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ఎక్కువ దేశాల కరెన్సీని ముఖ్యంగా మన దేశపు కరెన్సీని మనం డాలర్తో పోల్చి రూపాయి విలువ తగ్గిందా పెరిగిందా అనేది చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇండియా మరియు అమెరికా తీసుకుంటున్నాను. ఇండియన్ కరెన్సీ రూపీస్ అని మనకు తెలుసు, అదేవిధంగా అమెరికన్ కరెన్సీ డాలర్స్. ఒక యుఎస్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 70 రూపీస్ అని అనుకుంటే ఒక డాలర్ కావాలి అంటే మనము 70 ఇండియన్ రూపీస్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ రేటు కానీ మారితే అంటే ఒక యుఎస్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు 65 అయ్యింది అనుకుంటే అక్కడ రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది, డాలర్ వాల్యూ అనేది తగ్గుతుంది. రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది, డాలర్ వాల్యూ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ముందు కంటే కూడా ఇక్కడ మనము ఒక డాలర్కి తక్కువ రూపీస్ చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఒక డాలర్కి ముందు 70 రూపాయలు చెల్లిస్తుంటే ఇక్కడ మాత్రము 65 రూపాయలే చెల్లిస్తున్నాము. అదేవిధంగా ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు 75 రూపాయలు అయిందనుకుంటే అక్కడ డాలర్ వాల్యూ పెరుగుతుంది, రూపీ వాల్యూ తగ్గుతుంది. డాలర్ వాల్యూ పెరుగుతుంది, రూపీ వాల్యూ తగ్గుతుంది అని అర్థం. అంటే ఒక డాలర్కు ముందు 70 రూపాయలు చెల్లిస్తుంటే ఇక్కడ 75 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ ఒక డాలర్కి ఎక్కువ రూపాయలను చెల్లించాల్సి వస్తుంది. సో ఇక్కడ మన రూపీ వాల్యూ అనేది తగ్గింది అని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక విదేశీ కరెన్సీతో పోల్చినప్పుడు మనం ఎక్కువ రూపాయలు చెల్లిస్తే అక్కడ ఆ కరెన్సీ యొక్క వాల్యూ తగ్గిందని, తక్కువ రూపాయలు చెల్లిస్తే ఆ రూపాయి కరెన్సీ వాల్యూ పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేది కరెన్సీ యొక్క సప్లై డిమాండ్ల ద్వారా డిసైడ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ డాలర్ రూపీస్ తీసుకున్నాం కాబట్టి డాలర్ మరియు రూపాయల యొక్క ఎక్స్చేంజ్ రేట్ అనేది డాలర్ యొక్క డిమాండ్ సప్లైను రూపాయి విలువతోనూ అదేవిధంగా రూపాయి యొక్క డిమాండ్ సప్లైలను డాలర్తోనూ చెప్పటం ద్వారా ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. దీనిని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాము. ఒక వ్యక్తి ఒక చాక్లెట్ను కొనాలి అనేసి బజార్కి వెళ్ళాడు. అతని దగ్గర కేవలం 10 రూపాయల నోట్లు మాత్రమే ఉన్నాయి. అతనికి అందుబాటులో 3 షాపులు ఉన్నాయి, షాప్ 1, షాప్ 2 మరియు షాప్ 3. ఫస్ట్ షాప్ 1ను గమనిస్తే షాప్ 1లో చాక్లెట్ ప్రైస్ 10 రూపాయలు అని అనుకుంటే అక్కడ 10 రూపాయల నోటును యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి షాప్ 1లో చాక్లెట్ కొనే అవకాశం ఉంది. ఇక సెకండ్ షాప్కి వెళ్తే సెకండ్ షాప్లో చాక్లెట్ ధర 50 రూపాయలు ఉంది. అక్కడ 10 రూపాయల నోట్లను యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అతను అక్కడ కూడా అంటే సెకండ్ షాప్లో కూడా చాక్లెట్ కొనే అవకాశం ఉంది. ఇక థర్డ్ షాప్కి వెళ్తే అక్కడ చాక్లెట్ ధర 100 రూపాయలు, అక్కడ 10 రూపాయల నోట్లను యాక్సెప్ట్ చేయడం లేదు. కేవలము 100 రూపాయల నోట్లు ఉంటేనే ఆ వ్యక్తి ఆ 3వ షాప్లో చాక్లెట్ను కొనగలడు. కానీ ఈ వ్యక్తి దగ్గర 10 రూపాయల నోట్లు మాత్రమే ఉన్నాయి. సో ఇతను 3వ షాప్లోనే చాక్లెట్ కొనాలని డిసైడ్ అయ్యాడు. కాబట్టి ఈ 10 రూపాయల నోట్లను 100 రూపాయలలోనికి మార్చుకోవాలి అని అనుకున్నాడు. సో వెంటనే ఏం చేశాడు, పక్కన ఉన్నటువంటి ఎక్స్చేంజ్ రేట్ షాప్కి వెళ్ళాడు. ఆ ఎక్స్చేంజ్ రేట్లో ఏమైంది అంటే
ఒక 100 రూపాయల నోటు ఇవ్వాలి అంటే 12 10 రూపాయల నోట్లు చెల్లిస్తేనే 100 రూపాయల నోటు వస్తుంది. మనం యాక్చువల్గా 100 రూపాయలు రావాలి అంటే 10 రూపాయల నోట్లు చెల్లిస్తే 100 రూపాయలు రావాలి. కానీ ఎక్స్చేంజ్ రేట్ ఏమైంది, ఒక 100 రూపాయల నోటుకు 12 10 రూపాయల నోట్లను చెల్లించాల్సి వచ్చింది ఆ వ్యక్తికి. అక్కడ ఏమైంది, 10 రూపాయల నోట్ల యొక్క సప్లై అనేది పెరిగింది, 100 రూపాయలకు డిమాండ్ పెరిగింది. 100 రూపాయలకు డిమాండ్ పెరిగింది, 10 రూపాయల నోట్ల యొక్క సప్లై పెరిగింది. సో ఈ 10 రూపాయలను ఇండియన్ కరెన్సీ అని, 100 రూపాయలను యుఎస్ డాలర్ అని అనుకుంటే అక్కడ ఇండియన్ కరెన్సీ యొక్క సప్లై పెరిగింది, అమెరికా కరెన్సీ యొక్క డిమాండ్ పెరిగింది. లేదు అలా కాకుండా ఆ 100 రూపాయల నోటు పొందడానికి ఆ వ్యక్తి కేవలం 80 రూపాయలే చెల్లించాల్సి వచ్చిందనుకో, అంటే 8 10 నోట్ల రూపాయలు చెల్లిస్తే ఒకవేళ ఆ వ్యక్తి 100 రూపాయల నోటు పొందగలడు అనుకుంటే అక్కడేమవుతుందంటే 10 రూపాయల నోటు యొక్క సప్లై తగ్గింది. అదేవిధంగా డాలర్ యొక్క అంటే ఆ 100 రూపాయల యొక్క డిమాండ్ కూడా తగ్గింది. అంటే ఇప్పుడు 10 రూపాయలు భారతదేశం అనుకుంటున్నాం కాబట్టి అక్కడ ఇండియన్ కరెన్సీ యొక్క సప్లై తగ్గింది. అదేవిధంగా 100 రూపాయలను డాలర్ అనుకుంటున్నాం కాబట్టి అమెరికా అనుకుంటున్నాం కాబట్టి అమెరికా డాలర్ యొక్క డిమాండ్ కూడా తగ్గింది. అంటే ఇక్కడ 10 రూపాయల యొక్క వాల్యూ పెరిగింది, డాలర్ యొక్క వాల్యూ తగ్గింది. దీన్ని మరొక ఎగ్జాంపుల్తో చూస్తే అమెరికా ఇండియా ఉన్నాయనుకుందాము. అమెరికాకు చెందినటువంటి ఒక బిజినెస్ మెన్ ఇండియా నుండి గూడ్స్ అండ్ సర్వీసెస్ను ఇంపోర్ట్ చేసుకున్నాడు అనుకుంటే ఆ అమెరికా ఇండియాకు ద్రవ్యాన్ని చెల్లించాలి. వాళ్ళ కరెన్సీ డాలర్లు కాబట్టి వాటిని ఇండియన్ రూపీస్లోకి ఎక్స్చేంజ్ చేసి ఇండియా వాళ్లకు ద్రవ్యాన్ని చెల్లించాలి రూపాయలలో. అంటే ఇక్కడ రూపీ డిమాండ్ అనేది పెరిగింది అని అంటాము. అదేవిధంగా డాలర్ యొక్క సప్లై కూడా పెరిగింది అంటున్నాము. అంటే డాలర్ డిమాండ్ తగ్గింది, రూపీ సప్లై తగ్గింది. అదేవిధంగా దీన్నే మరో విధంగా చెప్తే ఇక్కడ రూపీ యొక్క ఎక్స్చేంజ్ రేటు తక్కువ, అంటే ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ రూపీ ఈజ్ లో. కాబట్టి ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి చీప్ అవుతాయి డాలర్తో పోలిస్తే. అదేవిధంగా డాలర్ యొక్క ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీ అవుతాయి. సెకండ్ చూస్తే దీనికి రివర్స్లో ఇండియా అమెరికా నుండి గూడ్స్ అండ్ సర్వీసెస్ను ఇంపోర్ట్ చేసుకుంది అనుకున్నప్పుడు ఇండియన్ రూపీ యొక్క సప్లై పెరుగుతుంది, డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇండియన్ రూపీ యొక్క డిమాండ్ తగ్గుతుంది, సప్లై ఆఫ్ డాలర్ కూడా తగ్గుతుంది అని దాని అర్థం. ఇక్కడ రూపీ యొక్క ఎక్స్చేంజ్ రేట్ ఎక్కువగా ఉంటుంది డాలర్ యొక్క ఎక్స్చేంజ్ రేటుతో పోలిస్తే. దీనితో మన ఎక్స్పోర్ట్స్ అనేవి అంటే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి కాస్ట్లీ అవుతాయి, డాలర్తో ఉన్నటువంటి ఇంపోర్ట్స్ అనేవి చీప్ అవుతాయి. సో ఈ విధంగా ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఒక దేశపు కరెన్సీతో అయినా మారకం జరగవచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ కరెన్సీస్తో అయినా మారకం జరగవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఇండియన్ రూపీని అమెరికన్ డాలర్తో పోల్చి చెప్పాము. అదేవిధంగా సింగపూర్ డాలర్తో కానీ, ఆస్ట్రేలియా డాలర్తో కానీ, లేకపోతే రష్యన్ రూబెన్తో కానీ, పౌండ్తో కానీ, ఎన్తో కానీ, ఎలాగైనా వేరే కరెన్సీ వాటితో కూడా పోల్చి ఈ కరెన్సీ యొక్క విలువ పెరిగిందా తగ్గిందా అనేది మనం అంచనా వేయటమే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ అంటాము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డివాల్యుయేషన్ గురించి తెలుసుకుందాము.